హాయ్ అండి, వెల్కమ్ టు మమతా బ్లాగ్స్. మనం ఇవాళ స్వీట్ పొటాటో, చిలకడ దుంపలు అని పిలుస్తారు కదండి, గనసగడ్డలు అంటారు. ఈ దీనిలో ఏ పేరుతోనో అయితే పిలుస్తారు కదండి. ఇప్పుడు మనం దానిలోనే స్వీట్గా ఎట్లా ఉడకబెట్టుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనము ఇది పావు కేజీ స్వీట్ పొటాటో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మంచినీళ్ళల్లో కడగాలండి. ఆ మట్టి ఉంటుంది కదండి, మట్టి పోయేంత వరకు కడగాలి. కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఇంత అండి, ఈ సైజులో ఉండాలండి ముక్కలు. తర్వాత ఒక పొయ్యి మీద ఒక కడాయి ఉంచుకోవాలండి. కడాయి ఉంచుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి ఉంచుకున్నాం కదండి స్వీట్ పొటాటో, అవి వేసుకోవాలండి. అందులో వేసుకున్న తర్వాత కొద్దిగా బెల్లం అండి, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అండి, ఎక్కువ పోయొద్దు. ఆ వాటరు ఆవిరికే ఉడికిపోయేటట్టు ఉడకబెట్టాలండి. క్యాప్ ఉంచాలండి. పైన క్యాప్ ఉంచి మధ్య మధ్యలో క్యాప్ తీసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఆవిరి వాటర్ ఎప్పుడైతే ఇంకిపోతాయో మళ్ళీ అప్పుడు చూస్తూ కలుపుతూ ఉండాలండి. కొన్ని వాటర్ ఉన్నాయి కదండి, కలుపుతూనే ఉండాలి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కలుపుతూనే ఉడకబెట్టాలండి. తర్వాత ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ ఏం లేకుంటాయి కానీ అప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి. నేను నెయ్యి వేయడం మర్చిపోయినా ఇందాక. ఇప్పుడు కొద్దిగా 1 టీ స్పూన్ నెయ్యి వేసానండి. నెయ్యి వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా ఇంకిపోయినట్టు అయినాయి కదా, కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ అలాగే మూత పెట్టి ఉంచాలండి. 5 మినిట్స్కి ఒకసారి చూస్తూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుందండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి. మమతా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ అండి చెయ్యండి సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి. ఇట్లా నేను చేసే వంటలను మీరు కూడా ట్రై చేయండి, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఉడికిందా లేదా మళ్ళీ చూసుకోవాలండి. ఉడకలేదు కదా, మళ్ళీ ఒకసారి నొక్కి చూసిన తర్వాత మళ్ళీ ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఉడికిందా లేదా అని చూస్తే చాలా బాగా ఉడికిపోయిందండి స్వీట్ పొటాటో. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటాయండి. చాలా బాగా ఉడికిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.